హాయ్ అండి. పల్లీల చట్నీ చేద్దామని చూస్తున్నానండి. దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీ ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు. అండి పల్లీలు వేగినాయండి. మిక్సీ జార్లోకి వేస్తాను. పొట్టు తీయనండి, నేను పొట్టుతోనే వేసేస్తాను. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి టమాటా వేస్తాను. చూడండి, ఇది సగం ఫ్రై అయింది. ఇప్పుడు వెల్లుల్లి రబ్బులు వేసుకుంటున్నాను. అలాగే ఇంత చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చి టమాటా వేస్తానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక చూపిస్తానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసేస్తానండి జార్లోకి. టమాటాలు ఒకటే వేయిస్తాను, మాడిపోతాయి లేకపోతే. అండి జార్లోకి తీసేస్తాను, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. ఇక్కడ ఓన్లీ టమాటాలు మాత్రమే వేసానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక చూపిస్తాను మీకు అండి. ఇప్పుడు దీనికి జీరా వేస్తున్నాను. అది జీరికి కరివేపాకు వేస్తున్నాను. ఇది మొత్తం ఫ్రై అయ్యాక చూపిస్తానండి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను. చూడండి, కొంచెం చక్కెర వేసుకుంటున్నాను. ఇది చల్లారాక మిక్సీ పెడతానండి. మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు. ఇది మిక్సీ అయిపోయింది. ఇలాగే ఉండాలండి, మరీ సన్నగా మిక్సీ చేయకూడదు. ఇవి మాత్రం ఉంటే చాలు. దోశ వేసుకుని తినేసి చట్నీ ఎలా ఉందని చెప్తానండి మీకు. చట్నీ చేశాను కదండి, తినేసి ఎలా ఉందో చెప్తాను. చట్నీ స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని తినేసి నాకు ఎలా ఉందో చెప్పండి. చట్నీ అయితే సూపర్గా ఉందండి. ఉంటానండి, బాయ్.